హలో అండి, జై శ్రీకృష్ణ. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కాజా కట్ చేసి కుట్టడం ఇలా అనేది చెప్తానండి. ముందుగా మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చిన్న కట్ ఇవ్వాలి. ఇట్లా పెట్టేసి ఇట్లా ఇవ్వాలంతే. ఇలా ఎక్కువగా కట్ చేయకూడదు. ఇలాగ పెద్దగా కట్ చేయొద్దు. చూడండి ఇట్లా అవుతుంది. ఇంకా కుట్టేటప్పుడు మనం హుక్కు అయితేనేమో 4 పొరలు తీసుకోవాలి. దీనికి మాత్రం 2 పొరలు తీసుకుంటే నీట్గా వస్తుంది. 4 పొరలు తీసుకున్నారంటే మాత్రం మనకి బాగోదు లుక్. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ఇంకా ఎక్కువ దూరం పెట్టకూడదు. ఇట్లా పెట్టేసి ఇటు లాగాలి. మరీ ఎక్కువ లాగొద్దు. లాగితే కనుక హోల్ పెద్దగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్లా ఇంతే చాలండి. మరి ఇక్కడ దాకా వెళ్ళొద్దు. ఇలా చిన్నగా లాగాలి. హోల్ ఎటువైపు అయితే ఉందో అటువైపు ఇటు లాగాలి. అట్లా కాకుండా ఇలా లాగాలనుకోండి, హోల్ ఇటు పెద్దగా అవుతుంది. ఓకేనా? ఇట్లా పెట్టేస్తే ముడి పడుతుంది. మెల్లిగా లాగాలి. మళ్ళీ ఇలా తీసుకునేసి ఇంతే. గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ దూరం పెట్టకండి. తక్కువ దూరంలో పెట్టేసుకొని హోల్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు లాగాలి. ఇది మెయిన్ అండి. చూడండి, ఇట్లా మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది, అందంగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే కుడతారో అప్పుడు మాత్రమే కట్ చేసుకోండి. లేదంటే ఇది జార్జెట్ క్లాత్ అయితే కనుక దారపులన్నీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకా 2 పొరల దారం మాత్రమే పెట్టాలి. 4 పొరల దారం పెడితే పెద్దగా కనిపిస్తుంది. ఇలాగ చూడండి, ఇటువైపు లాగాలి. మెల్లిగా గట్టిగా లాగకండి. ఇంతే. ఇట్లా అన్న తర్వాత ఇలా మెల్లిగా లాగి వదలండి. కానీ ఒకవేళ ఇటువైపు లాగాలంటే మాత్రం ఇది ఇటువైపు వచ్చేసి హోల్ ఇట్లా పెద్దగా అవుతుంది. అందులోంచి బటన్ మాటికి ఊడిపోతుంది. అంతే అయింది. ఇప్పుడు కింద వైపు పెట్టేసుకొని ముడి వేసుకుంటే సరిపోతుంది.